అసలు అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, రిమాండ్ రిపోర్ట్లో ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలున్నాయి, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇప్పుడు పోలీసుల యాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, అసలు ఏం జరుగుతుంది? ఈ కేసు అంతా కూడా పూర్తిగా క్లమ్జీగా కనిపిస్తోంది. మస్తాన్ సాయికి సంబంధించి లావణ్య కంప్లైంట్ చేసింది, కానీ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు లావణ్య మీద కంప్లైంట్ చేస్తోంది. ఇక్కడ ఇంకొక 2-3 పేర్లు తెర మీద వినిపిస్తున్నాయి. శేఖర్ భాషకి సంబంధించి పేరు వినిపిస్తోంది, దాంతోపాటు 2-3 పేర్లు వినిపిస్తోంది. ఏం జరుగుతుంది కేసులో? మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్ ప్రస్తుతం ఆర్టీవీ చేతిలో ఉంది. సంచలనమైన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. 2022 అక్టోబర్లో ఉన్నీత్ రెడ్డి అని ఒక పెడ్లర్ వరలక్ష్మి టిఫిన్స్లో ఉండే A1గా అతను మస్తాన్ సాయికి లావణ్యకి పరిచయం ఏర్పడింది. అతని వల్ల ఒకవైపు లావణ్య బట్టలు మార్చుకుంటున్న ప్రైవేట్ వీడియోని మస్తాన్ సాయి ఆ పార్టీలో రికార్డ్ చేశారు. ఒకవైపు మరొకసారి లావణ్యకు పార్టీ అని పిలిచి మద్యము, గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ తాగించి ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి అంటూ లావణ్య కంప్లైంట్ ఇచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే నూడ్ వీడియోస్ అన్ని కూడా లావణ్య చూపించి లావణ్యని లొంగ తీసుకొని మస్తాన్ సాయి భయభ్రాంతులకు గురి చేశారంటూ లావణ్య చెప్పింది. అదే వైపు గర్ల్ ఫ్రెండ్స్ తో గడిపిన ప్రైవేట్ వీడియోస్, నూడిటీకి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా హార్డ్ డిస్క్లో కాపీ చేసుకున్నాడు. వాళ్ళకి తెలియకుండా, లావణ్య మస్తాన్ సాయికి తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి హార్డ్ డిస్క్ కొట్టేసి పెన్ డ్రైవ్లో పూర్తిగా వీడియోస్ అన్ని తీసుకుందని తెలుస్తుంది. మరోవైపు రాజ్ తరుణ్కి కూడా లావణ్య కంప్లైంట్ చేసింది. ఇలా మస్తాన్ సాయి ఇలా చెల్లి పెళ్ళని పిలిచి గుంటూరులో నా మీద అఘాయిత్యం చేశాడు, ఆ తర్వాత నా వీడియోస్ అన్ని గతంలో ఒక పార్టీలో పూర్తిగా కూడా ఇవన్నీ రికార్డ్ చేశాడంటూ పూర్తిగా అయితే చెప్పింది. ఆ తర్వాత రాజస్థాన్ కూడా ఒకవైపు అవి క్లీన్ చేసే ప్రయత్నం చేశాడని తెలుస్తుంది. మరోవైపు గుంటూరులో కూడా లావణ్య రేప్ అటెంప్ట్ కింద కేసు నమోదు చేసింది మస్తాన్ సాయి పైన. మస్తాన్ సాయి పై మాజీ గర్ల్ ఫ్రెండ్స్ పైన పూర్తిగా ప్రైవేట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ కి లావణ్య పనిపిస్తూ ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా మస్తాన్ సాయికి లావణ్యకున్న వ్యక్తిగత గొడవలలో ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి పంపించడమే కానీ వీడియోస్ వాళ్ళ కుటుంబానికి వాళ్ళని భయప్రాంతులకు గురి చేస్తుందని పూర్తిగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం రిమాండ్ రిపోర్ట్లో చూస్తుంటే కూడా ఒక మహిళ ఎవరైతే మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఉన్నారో మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ని కూడా లావణ్య భయప్రాంతులకు గురి చేసింది. ఏదైతే మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్కి సంబంధించిన వీడియోస్ అన్ని హార్డ్ డిస్క్లో ఉన్నాయి, ఆ హార్డ్ డిస్క్లో కాపీ చేసుకొని మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్కి పంపించి మస్తాన్ సాయి దగ్గర నుంచి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసిందంటూ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ చెప్పుకొని వస్తున్నారు. మరోవైపు మస్తాన్ సాయి దగ్గర నుంచి యాపిల్ కంపెనీకి సంబంధించిన మ్యాక్బుక్ ఎయిర్ది 1 TB హార్డ్ డిస్క్, ఆ తర్వాత 128 GB పెన్ డ్రైవ్, అదేవిధంగా శాంసంగ్ మొబైల్, ఆండ్రాయిడ్ ఫోన్ ఇవన్నీ ఈ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే చూసుకుంటే 14 రోజుల జ్యుడిషియరీ రిమాండ్ తరలించారు. మరోవైపు కూడా కస్టడీకి తీసుకునే అవకాశం, అంటే విచారణకి కస్టడీకి తీసుకునే మస్తాన్ సాయిని విచారించడానికి కోర్టు నుంచి కస్టడీకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఇది వ్యక్తిగతకి సంబంధించిన, అంటే లావణ్యకి మరియు వ్యక్తిగత గొడవని అని అంటూ అన్నట్టుగా మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు లావణ్యను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఏదైతే మస్తాన్ సాయికి లావణ్యకి రిలేషన్షిప్ ఉండేనా, ఫ్రెండ్లీ టర్మ్స్ ఉండేనా అని అది వాళ్ళిద్దరి విషయం. అయినప్పటికీ మస్తాన్ సాయి దగ్గర ఉన్న వీడియోస్ లావణ్య ఎలా తీసుకుంటుందంటూ గర్ల్ ఫ్రెండ్స్ అందరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మస్తాన్ సాయి దగ్గర అనేక వీడియోస్ ఉన్నాయి, టాలీవుడ్ హీరోస్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అని కూడా పూర్తిగా స్పెక్యులేషన్స్ మీడియాలో వస్తున్నాయి. దీన్ని బట్టి నిఖిల్ వీడియోస్, అంటే టాలీవుడ్ హీరో నిఖిల్ వీడియో కూడా ఉంది అనుకుంటా స్పెక్యులేషన్స్ రావడం జరిగింది. దీన్ని బట్టి నిఖిల్ని కూడా ఆర్టీవీ సంప్రదించడం జరిగింది. నిఖిల్ స్పందించాడు, లేదండి అసలు నా ఫోన్ అనేది హ్యాకే అవ్వలేదు, ఇదంతా కూడా ఫాల్స్ న్యూస్, కావాలని స్పెక్యులేషన్స్ చేస్తున్నారు, సంథింగ్ ఈజ్ రాంగ్ అంటూ నిఖిల్ స్పందించడం జరిగింది. ఇప్పటికే చూసుకుంటే ఈ రిమాండ్ రిపోర్ట్లో లావణ్యని చంపడానికి ప్రయత్నించాడు, అదే విధంగా స్వాతి ఏదైతే స్వాతికి ఇబ్బంది పెట్టింది లావణ్య, అదే విధంగా మస్తాన్ సాయి ఎవరైతే లావణ్య మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఉందో గర్ల్
ఫ్రెండ్ కి సంబంధించిన ఆ వీడియోస్ అన్నీ కూడా లావణ్య పెట్టుకున్నారు. ఆ తర్వాత లావణ్యకు వద్దు, మా ప్రైవేట్ వీడియోస్ మీరు పెట్టుకోవద్దు అంటూ ఆ మహిళలందరూ కోరుకున్నారు. సుమారు 2-3 మస్తాన్ సాయికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుస్తుంది. ఒకవైపు గర్ల్ ఫ్రెండ్స్ అందరు కూడా 100 మంది అమ్మాయిలు ఉండడం అనేది వాస్తవం కాదు. మస్తాన్ సాయికి 3-4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క అమ్మాయిని మెయింటైన్ చేశాడు. ఈ టైంలో అందరికీ కన్సర్న్గా ఉన్న వీడియోసే, మేము ఎప్పుడు అతని మీద కంప్లైంట్ ఇవ్వలేము, కానీ లావణ్య మీద నేనే కంప్లైంట్ ఇచ్చానంటూ దాంట్లో ఉన్న ఒక మహిళ చెప్తుంది. నేనే మోకిలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. నాకు మరియు ఎవరైతే మస్తాన్ సాయికి ఉన్న ప్రైవేట్ వీడియోస్ లావణ్య మస్తాన్ సాయిని బ్లాక్మెయిల్ చేయడానికి మా కుటుంబానికి పంపించి నాకు ఇబ్బందులు పాలు చేసిందంటూ చెప్తున్నారు. ఇప్పటికే మస్తాన్ సాయి మీద చూసుకుంటే కూడా క్లియర్గా అనేక సెక్షన్లు, అంటే NDPS యాక్ట్ కింద కూడా అతన్ని 27 NDPS యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే మస్తాన్ సాయికి రిమాండ్కి తరలించే టైంలో ఏదైతే ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా చూసుకుంటే కూడా అతను మెడికల్ టెస్ట్కి పంపించిన సమయంలో అతను డ్రగ్స్ సేవించాడని పాజిటివ్ వచ్చింది. దాని కింద కూడా NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు 329(4)/4 BNS యాక్ట్ 109 అంటే అటెంప్ట్ టు మర్డర్, 77 వాచింగ్ ఆర్ టేకింగ్ ప్రైవేట్ పిక్చర్స్ ఆఫ్ అ ఉమెన్, ఆ తర్వాత 324/4 BNS యాక్ట్ మరియు NDPS యాక్ట్ అంటే పూర్తిగా ట్రెస్పాస్ చేయడం. అంటే లావణ్య ఇంటికి వెళ్ళి నువ్వు ఎందుకని నా గర్ల్ ఫ్రెండ్స్ని భయపెట్టిస్తున్నావు, ఎందుకు భయప్రాంతాలకు గురి చేస్తున్నావు, నీ వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి అంటూ ఏదైతే మస్తాన్ సాయి లావణ్య ఇంటికి వెళ్ళి చంపడానికి ప్రయత్నించాడు. మస్తాన్కి తెలియకుండా మస్తాన్కి మరియు లావణ్య న్యూడ్ వీడియోస్ తీశాడని చెప్పి ఈ హార్డ్ డిస్క్ లావణ్య కాపీ చేసుకోవడం జరిగింది. ఈ సమయం నువ్వు నా గర్ల్ ఫ్రెండ్కి సంబంధించిన హార్డ్ డిస్క్ నువ్వు ఎలా చేస్తావు అంటూ మస్తాన్ సాయి లావణ్య మీద దాడి చేయడం వల్ల వెంటనే లావణ్య వెళ్ళి కంప్లైంట్ చేసింది. మరోవైపు లావణ్యకు సంబంధించిన ఫొటోస్ కూడా తనకి తెలియకుండా తీశాడు అంటూ లావణ్య కంప్లైంట్ ఇచ్చింది. దీన్ని బట్టి చూసుకుంటే కూడా ఇదంతా ట్విస్ట్ల మీద ట్విస్ట్ నెలకొందనే చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా కేసెస్ ట్రెస్పాస్, డ్యామేజింగ్ ప్రాపర్టీ, అటెంప్ట్ టు మర్డర్, వాచింగ్ ఆర్ టేకింగ్ ప్రైవేట్ పిక్చర్స్ ఆఫ్ అ విమెన్, దీని కేసుల కింద మస్తాన్ సాయిని అరెస్ట్ చేయడం జరిగింది. విచారణలో అసలు నిజాలు ఏంటనేది పోలీసులు చెప్పాలి. ఇప్పటికే FISI టీంకి ఏదైతే లావణ్య సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ అంతా కూడా ఫారెన్సిక్ అధికారులకు పంపించారు. దీని మీద ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా? నార్సింగ్ పోలీసులు కూడా దీన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గతంలో చూసుకుంటే కూడా చాలా దుమారం రేగిందని, ఇకపైన దీన్ని ఎగ్జాజరేట్ చేయకుండా పోలీసులు కూడా కొంచెము గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు 2 వర్జన్లు వినిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే లావణ్య మస్తాన్ సాయి వ్యక్తిగత గొడవల వల్ల అందరు అమ్మాయిలని దీంట్లోకి లాగుతున్నారంటూ వాళ్ళందరూ చెప్తున్నారు. మరోవైపు లావణ్య అంటుంది మస్తాన్ సాయి ఒక పెడ్లర్, మస్తాన్ సాయి డ్రగ్స్ తీసుకుంటారు, అమ్మాయిలను లోబర్చుకుంటారు, మనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, వాళ్ళందరినీ మోసం చేస్తారనేది లావణ్య వర్షన్. మరి లావణ్య చెప్పేది నిజమా, లేదంటే ఈ అమ్మాయిలు చెప్పేది నిజమా, లేదా మస్తాన్ సాయి చెప్పేది నిజమా? మస్తాన్ అంటారు దాంట్లో నా గర్ల్ ఫ్రెండ్ మాత్రమే ఉంది, నా 2 గర్ల్ ఫ్రెండ్, అదే కాకుండా నా వైఫ్ ఫొటోస్, అంటే హనీమూన్లో తీసుకున్న వీడియోస్ అవన్నీ ఉన్నాయి, కన్సర్న్తో తీసుకున్న వీడియోస్. ఏ అమ్మాయి ఇప్పటి వరకు నా మీద కేసు పెట్టలేదు, ఏ బాధితురాలుగా మీరు భావిస్తున్నారో ఆ బాధితురాలు ఎవరు బయటికి రాలేరు, కేవలం లావణ్య నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తుంది, లావణ్యకి చాలా అనేక కాంటాక్ట్స్ ఉన్నాయి నార్సింగ్ పోలీసులతో అని ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. మరోవైపు చూసుకుంటే కూడా లావణ్యకు సంబంధించిన ఎవిడెన్స్ అయితే ఉంది, దాంట్లో అది డిస్ట్రాయ్ చేయడానికే ఆ హార్డ్ డిస్క్ నా దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. మరోవైపు లావణ్య వీడియోస్ అని కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఒక కాప్తో మాట్లాడుతూ ఫ్లర్ట్ చేస్తూ లావణ్య మీరు నా గుప్పెట్లో ఉన్నారంటూ మాట్లాడుతుంది. పూర్తిగా చూసుకుంటే కూడా లావణ్యకి కాప్స్కి కూడా ఎటువంటి సన్నిహితం ఉంది, వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది కూడా ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సింది పోలీసులు మాత్రమే, ఎందుకంటే అనేక వర్జన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి అసలు పోలీసులు ఏం చెప్తారు. రిమాండ్లు ఇప్పుడు ప్రస్తుతం మస్తాన్ సాయి రిమాండ్లో ఉన్నాడు కాబట్టి జ్యుడిషియరీ కస్టడీలో, దాని తర్వాత పోలీసులు కస్టడీలో తీసుకొని విచారించిన తర్వాత ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి అనేది వేచి చూడాల్సిన విషయం అనే చెప్పొచ్చు. రైట్ పెట్రీష్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 అక్టోబర్లో వినీత్ రెడ్డి అనే ఫ్రెండ్ ద్వారా లావణ్యతో మస్తాన్ సాయికి పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. ఇంట్లో పార్టీకి పిలిచి లావణ్య బట్టలు మార్చుకుంటూ ఉండగా వీడియో రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి అనేది అర్థమవుతోంది ఆ రిమాండ్ రిపోర్ట్ బట్టి చూస్తూ ఉంటే. అయితే మరోసారి లావణ్యను పార్టీ అని పిలిచి మద్యం, గంజాయి సేవింపచేసి అంటే తాకించి ప్రైవేటు వీడియోలు రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది మస్తాన్ సాయి. నగ్న వీడియోలు చూపించి బెదిరించి లావణ్యను లొంగ తీసుకున్నట్టుగా తెలుస్తోంది మస్తాన్ సాయి. గర్ల్ ఫ్రెండ్స్తో గడిపిన ప్రతి వీడియోను హార్డ్ డిస్క్లో
సేవ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది మస్తాన్ సాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి లావణ్య రియాక్ట్ అయింది. లావణ్య ఆర్టీవీతో మాట్లాడింది. ఇంతకీ లావణ్య వెర్షన్ ఏంటి, లావణ్య ఏమంటోంది ఇప్పుడు చూద్దాం. అమ్మాయిల వీడియోలు తీస్తుంటాడు అతను, స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు, హిడెన్ కెమెరాస్ పెట్టి తీస్తుంటాడు. దానికి సంబంధించినవన్నీ సబ్మిట్ చేస్తాం. ఇది చిన్న విషయం కాదండి. ఇప్పుడు ఏదైతే బర్స్ట్ అయిందో 2 ఏళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి, అప్పటి నుంచి కేసు తప్పుదో పట్టించడానికి నా పైన 7 కేసులు ఇవ్వాల్సి చదవాల్సి వచ్చింది. నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నాకు టెలిఫోన్ కాల్స్ వస్తున్నాయి. వన్ డే ఆగండి, నేనే వస్తాను బయటికి, నేనే అన్ని ఓపెన్ గా చెప్తాను. థ్యాంక్స్ అండి. అది చంపడానికి బయటికి ఉన్నదైతే సబ్మిట్ అమ్మాయిల వీడియోలు తీస్తుంటాడు అతను, స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు, హిడెన్ కెమెరాస్ పెట్టి తీస్తుంటాడు.